420 హామీలు 420 రోజులు ఈ చేతగాని పాలన వల్ల పబ్లిక్ మస్తు సఫర్ అవుతున్నారు. గింత అధ్వానమైన స్థితిలల్లా తెలంగాణ ఉన్నదయ్యా. ఇప్పుడు ఈ పాపం ఎవరిది? తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కాదా? పెట్టుబడికి పత్తా లేదు, దిగుబడికి దిక్కు లేదు అని మస్తు గరం కాబట్టిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. మరి గంతగనం కేటీ రామారావు సార్కు కోపం తెప్పించిన ముచ్చట ఏంటిది? ఇంతకు గిన్ని మాటలు ఎవరినన్నాడు, ఎందుకో కనుకన్నాడు? ఇంకా ఈవరంగా మనకు వార్త పురాగా తెలవాలంటే ఆలస్యం చేయకుండా జప్పడం చూద్దాం పాండ్రి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఎక్స్లో ఒక ట్వీట్ చేసిండయ్యా. ఇప్పుడు ఆ ట్వీట్ పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. మరి గంతగనం కేటీ రామారావు సారు ఏం ట్వీటిండు, ఏందా ముచ్చట, ఎవరి గురించి అన్నాడు, ఏమా కథ అంటే ఈ వార్త పురాగా ఇనుండ్రి. 420 అబద్ధపు హామీల పాపం, 420 రోజుల శాతగాని పాలన శాపం అనుకుంటా వచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఫలితంగా మాటలకందని మహా విషాదం. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం 420 మంది రైతన్నల బలన్మరణం అని అనుకుంటూ వచ్చిండు. అసమర్థులు అధికారం పీఠమెక్కి అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారని చెప్పి కన్నీటి సేద్యం చేయలేక భూములున్న కర్షకులే కాదు కౌలు రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశానికే వెన్నెముకైన రైతులకు కుటిల కాంగ్రెస్ పాలనల వరుస ఎన్ని పోట్లు, ఓట్ల నాడిచ్చిన హామీలకు లెక్కలేనని తూట్లు ఓడిసిండ్రని చెప్పుకుంటా వచ్చిండు. ఈ 10 ఏళ్లల్లా పంజాబ్నే తలదనే స్థాయికి తెలంగాణ నేడు పెట్టుబడికి పాత్తా లేదు, దిగుబడికి దిక్కు లేదు, రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేసి ముంచే రోజులు తెచ్చుడు వల్లనే గీ అనర్థాలు. శల్లం లేని సీఎం, బాధ్యత లేని సర్కారు వల్లనే మళ్ళీ తెలంగాణ పల్లె కన్నీరు పెడుతున్నది, మళ్ళీ మరణ మృదంగం మోగుతున్నదని అనుకుంటూ వచ్చిండు ట్విట్టర్లా. ఇక ఏదేమైనా కానీ కేటీ రామారావు సార్ చేసినటువంటి ఎక్స్ల పోస్టుకు గాను కాంగ్రెస్ పెద్దలు కూడా గట్టిగానే రిటర్న్ కౌంటర్ ఇయ్యనిక తయారైతున్నారట. మరి ఇప్పుడు కేటీ రామారావు సార్ అన్నదానికి కాంగ్రెస్ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో, వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కానీ ఏ మాట కా మాటనే ఒకవేళ కేటీ రామారావు సారు రైతన్నల గురించి చెప్పినటువంటి పోస్టు నిజము వాజిబు ముచ్చట్నైతే వీలైనంత తొందరలో రైతన్నల కట్టాలు తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారయ్యా.